మీకే ఫ్యామిలీస్ ఉన్నారు, మాకు లేరా? మేము ఫ్యామిలీస్ పోషించుకున్నాక కదా బైక్ టాక్సీ చేస్తున్నాం. లక్ష్మణ్ రెడీయా? అసలు ఏం జరిగిందంటే భయ్యా, మన బైక్ టాక్సీ క్యాబిన్కి ఒక రైడ్ పడింది. అది ఎక్కడ మదిలిపడిన దగ్గర కస్టమర్ని ఎక్కించుకుంటా ఒక ఆటో అతను వచ్చి గొడవాడుతున్నాడు. ఏమని? నా కస్టమర్ నువ్వెలా ఎక్కించుకుంటావు అని. అవును, నాకు అర్థం కాదు. నువ్వు కొన్నావా కస్టమర్ని? నువ్వేదో కస్టమర్ని కొనేసినట్టు మాట్లాడుతున్నావు కదా భయ్యా. ఒక మాట అడుగుతాను, మేము కస్టమర్ని ఎక్కించుకుని 20K వెళ్తాం. 20K మాకు ఎంత వస్తుంది? 160 వస్తుంది. మీకు సరిపోతుందా చెప్పండి? మీరు వెళ్తారు? మీకు సరిపోతుందంటే మీరు వెళ్ళండి భయ్యా. ఇంకోటి అంటే మీ సందుల్లోకి వెళ్ళి కస్టమర్ని పికప్ చేసుకుంటాం. మీరు చేసుకోగలరా? ఒక కస్టమర్ రావడానికి మేము ఎంతసేపు వెయిట్ చేస్తాం, మీరు చేస్తారా? ఎందుకు భయ్యా మా మీద పడి ఏడుస్తున్నారు? గవర్నమెంట్ ఫ్రీ బస్సులు పెడితే మీరు అందరూ కలిపి ఒక యూనియన్ గా రెడీ అయ్యి గవర్నమెంట్ మీద పడ్డారు. మాకు అలా యూనియన్ లేదు కదా భయ్యా. మరి మేము ఎవరి మీద ఆడాలి చెప్పండి? మీ ఆటో వాళ్ళకి గవర్నమెంట్ 1 year కి 20K ఇస్తున్నారు. అయినా అది మీకు సరిపోక మా బైక్ టాక్సీ వాళ్ళ మీద పడుతున్నారు. ఎందుకు? అలాగే ఆటో మీద బైక్ వాడు తక్కువగా వెళ్తున్నాడని బైక్ తీసేమంటున్నారు కదా. ఎలాగో బస్సు మీద ట్రైన్ తక్కువ అమౌంట్ ఉంటుంది కదా భయ్యా. మరి ట్రైన్ కూడా తీసారు కదా భయ్యా. అలాంటప్పుడు భయ్యా మీ ఆటో వాళ్ళందరినీ గవర్నమెంట్ ఏమని అడుగుతారంటే ట్రైన్స్ ని బస్సుల్ని తీసేమనండి. మీకు మంచి బేరాలు ఉంటాయి. ఎందుకు భయ్యా బైక్ టాక్సీ తీసేమంటున్నారు కదా భయ్యా. అసలు జాబులు దొరక చదువుకున్నోడు చదువుకోలేనోడు కూడా ఫ్యామిలీని ఎలా పోషించుకోలేదు తెలియక బైక్ టాక్సీ వేస్తున్నారు భయ్యా. మీరు బైక్ టాక్సీ తీసేమంటే అది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి భయ్యా. వాళ్ళ ఫ్యామిలీస్ ఎలా పోషించుకుంటారు వాళ్ళు? ఇంకొకటి అంటే బైక్ టాక్సీ వాళ్ళు చాలా మంది ఆటో కొనుక్కునే స్తోమత కూడా లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు భయ్యా. మీ ఆటో వాళ్ళందరూ ఏం చేస్తారంటే గవర్నమెంట్ అడగండి ఏమని, ఇలాగ బైక్ టాక్సీ వాళ్ళు కూడా ఆటోలు ఈఎంఐ రూపంలోని గవర్నమెంట్ ఒప్పించమని అడగండి సబ్సిడీ మీద. మేము ఆటో వేసుకుంటాం, ఇంకేముంది ఆటో వేసుకుంటాం. బైక్ టాక్సీ మానేసి ఆటో వేసుకుంటాం. ఎందుకు భయ్యా బైక్ టాక్సీ వాళ్ళ మీద పడుతున్నారు? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి భయ్యా, అర్థం చేసుకోండి భయ్యా. సరే భయ్యా, నేను అనే మాటలు ఆటో సోదరులకి చాలా కొంచెం కోపం రప్పించవచ్చు, కానీ మా బాధను కూడా అర్థం చేసుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను. తప్పుగా అనుకోకండి నన్ను. ఉంటాను. జై శ్రీరామ్.